సొంతింటి కల నెరవేరిందన్న ఆనందం ఆమెకు ఎక్కువసేపు నిలవలేదు. జగన్ ప్రభుత్వంలో సంక్షేమాలు తమ జీవితాల్లో వెలుగులు నింపాయన్న ఒకే ఒక్క మాట ఆమెను అందరికీ దూరం చేసింది. ట్రోలింగ్, క్యారెక్టర్ అసాసినేషన్తో ఆమెను ఐటీడీపీ సోషల్ సైకోలు మృగాళ్లుగా వెంటాడారు. ఆమె మరణం చూసేంత వరకు వెంటాడుతూనే ఉన్నారు. ఈ ఘటనతో ఐటీడీపీ సోషల్ మీడియా వికృత రూపం మరోసారి బట్టబయలైంది. అక్కడ సోషల్ మీడియా ముసుగులో సైకోలు పనిచేస్తుంటారు. వీరందరినీ పెంచి పోషించేది ఎర్రబుక్కు లోకేష్ నాయుడు. గీతాంజలి అనే మహిళ తన సొంతింటి కల నెరవేరిందంటూ ఆనందంతో సీఎం జగన్ను పొగడటం ఆమె పాలిట శాపమైంది. టీడీపీ సోషల్ మీడియా సైకోలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు, వెంటాడి వేధించారు, అసభ్యకరమైన మాటలతో దూషించారు, ఆమె మనసును గాయపరిచారు. ఆమె ఇద్దరు ఆడపిల్లల్ని సైతం సోషల్ మీడియాకు లాగారు. ప్రతి క్షణం నరకం చూపించారు. ఆమె గుండె తట్టుకోలేకపోయింది. ఆ ట్రోలింగ్ భరించలేకపోయింది. భర్తకు కూడా చెప్పుకోలేకపోయింది. చివరకు ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోయింది. ఆమె చిరునవ్వును శాశ్వతంగా దూరం చేసిన ఈ పాపంలో చంద్రబాబుకు భాగం ఉందా లేదా? లోకేష్కు భాగం ఉందా లేదా? చంద్రబాబును, లోకేష్ను భుజాలపై మోసే ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఈ వార్త ఎందుకు కనిపించలేదు? అసలు గీతాంజలి ఆత్మహత్య పాపం ఎవరిది? ఐటీడీపీ సోషల్ మీడియా సోషల్ టెర్రరిస్టుల ఫ్యాక్టరీనా? సీఎం జగన్కు, సీఎం జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరు మాట్లాడినా వారికి ఇదే గతి పడుతుందని ఈ సమాజాన్ని హెచ్చరించాలని అనుకున్నారా? ఇప్పటి వరకు 74 ఏళ్ల చంద్రబాబు ఎందుకు స్పందించలేదు?